పూరా లోకల్. పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆర్మీ చేసిన దాడుల్లో లష్కరే తోయిబాకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. మురిడ్కోలోని మర్కజా తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ భారత్ దాడుల్లో హతమైనట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపై ఎలాంటి దాడులు జరపకుండా భారత్ ఆర్మీ సంయమనం పాటించింది. పాక్తో పాటు పీఓకేలో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై మాత్రమే భారత్ వైమానిక దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. పాక్లోని 4, పీఓకేలోని 5 ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన కౌంటర్గా భారత్ ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. పాకిస్తాన్పై దాడులు మొదలుపెట్టింది. అర్ధరాత్రి తర్వాత చేసిన దాడుల్లో లష్కరేకి చెందిన పలువురు టెర్రరిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను భారీగా ధ్వంసం చేసింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగానే ఈ దాడులు జరిగాయి.